రామ్ చరణ్ ధృవ సినిమా పూర్తి చేసి 2 నెలలు దాటింది. అయినా ఇప్పటికీ కొత్త సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. అలాగని స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదా అంటే అదేమీ లేదు. ఏడాది క్రిందటే ఫ్రీ అయిపోయిన సుకుమార్ చరణ్ సినిమా కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసేశాడు. అయితే ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకు తగ్గట్టుగా మేకఓవర్ కోసం చరణ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సుక్కు మూవీ కోసం ఇంతకు ముందెన్నడూ కనిపించని లుక్లోకి మారుతున్నాడు చరణ్. ఇందుకోసమే 2 నెలల సమయం తీసుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన చరణ్ కొత్త అవతారం సుక్కు కోసమే. బాగా గడ్డం పెంచడంతో పాటు లుక్లో ఇంకొంచెం మార్పు తీసుకురావాలని సుక్కు చెప్పాడని, సంక్రాంతి తర్వాత ఆయనకు కనిపించి ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుందని, ఆయన సంతృప్తి చెందకపోతే ఇంకో 1 నెల రోజులు సమయం పట్టొచ్చని చరణ్ అప్పట్లో అన్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే చరణ్ లుక్కు సుక్కు ఓకే చెప్పాడు. తాను కోరుకున్న లుక్ ఇదేనని తేల్చేయడంతో సినిమా మొదలు పెట్టేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30న ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ను అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చరణ్ సరసన రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్లు ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు.